వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. బయటనేమో రాజ్యాంగ ఉల్లంఘనలు, వ్యతిరేక ఆచరణలు విరివిగా కొనసాగుతున్నాయి. ఈ ఉల్లంఘనలు వ్యక్తుల్లో కొందరు సంఘ వ్యతిరేకుల్లో చేస్తున్నది కాదు, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే. మొన్నటి వరకు రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు ఈ పని చేస్తున్నాయనుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరైతే రాజ్యాంగం ప్రకారం ఈ దేశ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్లు చూడాల్సిన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులే ఈ ఉల్లంఘనలకు పాల్పడటం విపరీత పరిణామం. అలహాబాద్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా తీవ్రమైందిగా పరిగణించాల్సి ఉంది. అందుకనే ఆ న్యాయమూర్తిని తొలగించడానికి రాజ్యసభ సభ్యులు సభా సెక్రటరీ జనరల్ కు అభిశంసన నోటీసును అందించారు. ప్రధానంగా జస్టిస్ యాదవ్ మాట్లాడిన మాటల్లో ముఖ్యమైనది, ఈ దేశం ఇక్కడ నివసిస్తున్న మెజారిటీ కోరికల ప్రకారం నడుస్తుంది. ఇది చట్టం అన్నాడు. మెజారిటీ కోరికల ప్రకారం న్యాయమూర్తులు చట్టాలు, న్యాయాలు పనిచేస్తే ఇక రాజ్యాంగం ఎందుకు? న్యాయానికి మెజారిటీకి సంబంధం ఉందా? ఇది ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన ఆలోచననేనా? ఇప్పుడు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాల హక్కులు న్యాయం కోల్పోవాల్సిందేనా? మతం మార్పిడిలు, యూనిఫారం సివిల్ కోడ్, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు మొదలైన అంశాలపై చర్చించే విహెచ్పి సమావేశంలో న్యాయమూర్తి ప్రసంగం చేయటమే న్యాయ వ్యవస్థ విలువలను మంటగలపడమైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మరీ దారుణం. మెజారిటీ ప్రజల కోసమే పాలన, న్యాయము కొనసాగాలని కోరుకునే వాళ్ళు మతపరంగా ప్రజలలో విష బీజాలను నాటాలని, విద్వేషాలను రెచ్చగొట్టాలని, విభజించాలని ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పాల్సిన పని లేదు. మెజారిటీ ప్రకారమే ఏ న్యాయమైనా అన్నప్పుడు మహాభారత యుద్ధమే గుర్తుకు వచ్చింది. అందులో కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. 100 మంది మెజారిటీ కదా, వారు చెప్పినట్లు పరిపాలన సాగాలంటే రాజ్యం వారికే చెందేది. కానీ కృష్ణుడు పాండవుల పక్షం చేరి న్యాయం కోసం పాటుపడ్డాడని భారత కథ చెప్పే నీతి. భారత రామాయణాలు, భగవద్గీత గురించి తరచూ మాట్లాడే సంఘ్ పరివారం వీటి నుండి ఏమి నేర్చుకోరా? మత అవలంబకుల సంఖ్యను ఆధారం చేసుకొని న్యాయము పరిపాలన చేయటం మనం ఏర్పరచుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి. మెజారిటీ ప్రకారమే నడవాలని మనం ఇక్కడ కోరుకుంటున్నామంటే పక్కన బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న వివక్షతల్ని, దాడుల్ని సమర్థిస్తామా? అది ఆటవిక న్యాయమే అవుతుంది. చట్టం బహుసంఖ్యాకులకు అనుకూలంగా పనిచేస్తే అల్పసంఖ్యాకుల హక్కులకు, స్వేచ్ఛకు, న్యాయానికి అవకాశమే ఉండదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు, దేశంలోని జస్టిస్ యాదవ్ మాట్లాడుతూ జంతువుల వధను చూస్తూ పెరిగే పిల్లల సహనం, కరుణ కలిగి ఉండరని, మాంసాహారులందరిపైన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పర్సనల్ లా పేరుతో పెళ్లిళ్లు, సంప్రదాయాలు అంటే కుదరదని మాట్లాడారు. ఈ దేశంలో జంతువులను వధించి విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేస్తున్న వారిలో ఎక్కువగా ఉన్న మతస్థులే ఉన్నారన్న విషయం జస్టిస్ కు తెలియకపోవడం విచారకరం. మాంసాహారులు, మాంసం విక్రయించే వాళ్ళు కరుణ, సహనం లేని వాళ్ళవుతారనే పాఠం ఆ స్థాయి న్యాయమూర్తి నుండి రావడం మన దౌర్భాగ్యం. అసలు ఒక మతం కోసం, దాని రక్షణ, సేవ కోసం పనిచేస్తున్న సెక్టేరియన్ సంస్థ నిర్వహించే సమావేశానికి న్యాయమూర్తి హాజరు కావడమే సరికాదు. కోర్టుల్లో, చట్టసభలో చర్చించబడుతున్న అంశాలపై బహిరంగ న్యాయమూర్తులు మాట్లాడటం న్యాయ విలువలకు సంబంధించిన పెద్ద సమస్య. రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చిన వారు లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రాజ్యాంగంపై దాడిని భావించాలని, ఇది ఆందోళనకర విషయమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారతి చేసిన వ్యాఖ్య వాస్తవిక ప్రతిస్పందని. న్యాయ వ్యవస్థను కూడా మతతత్వంతో నింపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విద్వేష విభజన ప్రచారానికి కారణం. తరతరాలుగా వస్తున్న మత సామరస్యత, సహనం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ వారసత్వం. దీన్ని విచ్ఛిన్నం చేయటమే కాక రాజ్యాంగాన్ని కూడా ధ్వంసం చేయాలని పూనుకోవడం దుర్మార్గమైనది. రాజ్యాంగం అమలుకి వచ్చిన నాడే సంఘ్ పరివార్ శక్తులు అంబేద్కర్ రాజ్యాంగం మాకు సమ్మతం కాదని స్పష్టంగానే ప్రకటించారు. మనుధర్మ శాస్త్రమే మా రాజ్యాంగం అని సెలవిచ్చారు. అట్లాంటి వారు 75 ఏళ్ల రాజ్యాంగాన్ని భక్షిస్తారు కానీ రక్షించలేరు. అందులో భాగమే జస్టిస్ వ్యాఖ్యలు. ప్రజలే దీన్ని తిప్పికొట్టాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.